गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो
ఒకసారి ఇలా చూడండి సార్. ఓకే సార్, ఒకసారి ఇలా చూడండి. ఓకే సార్. సార్ ఉందండి, మీరు కొంచెం ముందు సార్, ముందు జరగండి, కొంచెం ముందు రండి. ఇది చూడండి ఒకసారి. సార్ ఒకసారి ఫ్లవర్స్ వేస్తే ఒకసారి చూడండి. ఒకసారి ఇలా చూడండి, మీరు ముందుకు ఉండండి సార్. రెడీ, స్మైల్. ఓకే సార్, ఒకసారి చూడండి. ఓకే సార్, ఒకసారి నుంచోండి. ఒకసారి చూడండి. రెడీ, స్మైల్. కార్యక్రమం అనేది వారి యొక్క పెద్దల మిగిలిన కార్యక్రమానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అతిథుల్ని పిలిచే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో ముందుగా స్టార్ట్ చేసే ముందుగా ఉపాధ్యాయ యొక్క వృత్తి యొక్క విశిష్టతను తెలియజేయడం. అసలు ఎవరిని కూడా మీరు సందర్శించారు కదా, అలాంటిది మీరు ఎలా ఎందుకు చేశారని అడగగానే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే గొప్పతనం. అది ఒక ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి గొప్పతనం మిగిలినటువంటి ఏ వృత్తికి లేదండి. ఎన్ని వృత్తులు ఉన్నా సరే అన్ని వృత్తులకి కూడా మార్గదర్శకం చూపించేది, అందరినీ కూడా వారి యొక్క మొదటి అడుగు వేసేటటువంటి అన్ని వృత్తులకి కూడా మన ఏరియాలో చెప్పుకున్నట్లయితే శ్రీమతి మాదిరాజు మాలతి గారు అనేవారు కూడా ఒకరండి. ఎందుకంటే చాలా మందికి మనం ఉన్నటువంటి లెంకా బుక్స్ ఆఫ్ రికార్డ్ అని, అంటే ఒక వేమన పద్యాలు తీసుకున్నటువంటి పాఠశాల కానీ ఒక వన్య కలిగి ఉంటుందండి, అంటే ఒక సౌందర్యాన్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే ఒక స్టాంపు లాగా మన ప్రతి సినిమాలో రాజమౌళి స్టాంప్ అని ఎలా ఉంటుందో అలాగే మన మాలతి గారి యొక్క విద్యార్థులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మేడం గారి యొక్క కృషి మూలంగా ఆ యొక్క విశిష్టత అనేది కలిగి ఉంటారండి. సో అంటే ఇప్పటికి చాలా గత 39 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉండి ఎంతో మందిని తీర్చిదిద్ది చాలామంది వారి యొక్క భవిష్యత్తుని చాలా మంచి స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క మాలతి మేడం గారికి ముందుగా PRTU మండల శాఖ పక్షాన నేను నా పేరు వీలుగా అతిథుల్ని ఆహ్వానించడం జరుగుతుందండి. ఈ యొక్క అతిథుల్లో ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి వీలుగా శ్రీ ఎం వేణుగోపాల్ రెడ్డి గారు, అధ్యక్షుడు PRTU సత్తుపల్లి మండల శాఖ, సారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. టైంలో వస్తారు వీళ్ళు. అదేవిధంగా ఆత్మీయ అతిథులు శ్రీమతి ఆర్ శైలకుమారి గారు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, ZPHS సత్తుపల్లి మేడం గారిని కూడా వేదిక మీద ఆసనంలో వాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీమతి దొడ్డ హైమావతి గారు, MPP సత్తుపల్లి, వారు కూడా అందుబాటులో లేరు, వస్తారండి.
తర్వాత శ్రీ కూసంపూడి మహేష్ గారు, మున్సిపల్ చైర్మన్ సత్పల్లి. అదేవిధంగా అతిథులలో జిల్లా పిఆర్టీయూ అధ్యక్షుడు శ్రీ వై వెంకటేశ్వరరావు గారు, వీరు కూడా బదిలీలో ఒత్తిడిలో ఎక్కువ ఉండటం మూలంగా రాలేకపోతున్నారు. అదేవిధంగా శ్రీ కె రంగారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్టీయూ ఖమ్మం జిల్లా, వీరు కూడా దారిలోనే ఉన్నట్టున్నారు, వస్తారు. తర్వాత శ్రీ చిత్తలూరి ప్రసాద్ గారు, పిఆర్టీయూ ఉపాధ్యాయ మాసపత్రిక ఉపసంపాదకులు, సారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుందండి. శ్రీ పి చెన్నకేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర పిఆర్టీయూ అసోసియేటివ్ అధ్యక్షుడు, సార్ను కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీ కె రత్నరాజు గారు, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు. శ్రీ టి ప్రసాద్ గారు, పిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు. శ్రీ మొహమ్మద్ రియాజుద్దీన్ గారు, పిఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. శ్రీ పి సురేష్ గారు, పిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ సిహెచ్ రవికుమార్ రెడ్డి గారు, పిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి అండి. మీరు కూడా కొద్దిగా సమయాభావంలో కొద్దిగా లేటుగా రావడం జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితుల్లో శ్రీ పి యాకూబ్ గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ జిహెచ్ఎస్ సత్పల్లి. శ్రీ ఎం జయరాజు గారు, హెచ్ఎం జడ్పిహెచ్ఎస్ గంగారం. కృష్ణమోహన్ గారు, మాజీ అధ్యక్షులు పిఆర్టీయూ ఖమ్మం జిల్లా. శ్రీ కేవి చలపతిరావు గారు, మాజీ అధ్యక్షులు పిఆర్టీయూ ఖమ్మం జిల్లా. శ్రీ ఎం మధు, మాజీ అధ్యక్షులు పిఆర్టీయూ ఖమ్మం జిల్లా, వీరు కూడా సమయభావంలో రాలేదు. శ్రీ మట్ట అజయ్ కుమార్ గారు, సార్ కూడా దగ్గరనే ఉన్నారు, వస్తానన్నారు. గౌరవ అధ్యక్షులు పిఆర్టీయూ సత్తుపల్లి మండల శాఖ. శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, కాంప్లెక్స్ సెక్రటరీ జడ్పిహెచ్ఎస్ సత్తుపల్లి. శ్రీ పి మన్సూదన్ రాజు గారు, అందరికీ సుపరిచితమైన వ్యక్తి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. సార్ని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీమతి మందపాటి పద్మజ్యోతి గారు, 20వ వార్డు కౌన్సిలర్ సత్తుపల్లి. శ్రీ కొప్పుల శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ సత్తుపల్లి మండల శాఖ. సార్ను కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీ ఐ వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు టీపీటీఎఫ్ సత్తుపల్లి మండల శాఖ. తదుపరి సభా కార్యక్రమం నిర్వహణకు వీలుగా కార్యక్రమాన్ని సత్తుపల్లి మండల పిఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి అప్పగించడం జరుగుతుందండి. ఈరోజు ఎవరి కార్యక్రమానికి అయితే మనం వచ్చామో 31వ తారీఖున వారు ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. సెలవులు రావడం వల్ల అయితేనేమి, ఏ కారణాల వల్ల అయితేనేమి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు, ముఖ్యంగా సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో నాగరాజు మాఫీ గారు, వారి భర్త రిటైర్డ్ టీచర్ అయ్యదేవ శాసగిరిరావు గారు, అదేవిధంగా విద్యా నోడల్ ఆఫీసర్ మండలానికి సత్తుపల్లి మండలానికి
ఎన్ రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా కాంప్లెక్స్ ఓల్యూపీఎస్ కాంప్లెక్స్ చైర్పర్సన్ ఆర్ శేఖ్ కుమార్ గారికి, అదేవిధంగా పిఆర్టీయు మాసపత్రిక సబ్ ఎడిటర్ చిత్తూరు ప్రసాద్ గారికి, అదేవిధంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యూటీఎఫ్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసరావు గారికి, మరో ముఖ్య అతిథి రిటైర్డ్ సంఘం వారు ఎంఈఓగా కూడా చేసి రిటైర్ అయ్యారు వి చెంచిరెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ రియాజుద్దీన్ గారికి, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా అయ్యదేవర శాస్త్రిరావు గారు, మాలతి మేడం గారు, వారి బంధుమిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మీరెంతో ఆప్యాయతతో ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది. వారి బంధువులు అయితే హైదరాబాద్తో వచ్చారు, చాలా సంతోషం. దీనికి ఈ వేదికను పంచుకోవడానికి నాకు కూడా ఈ స్థానం ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా చాలామంది అతిథులు రావాల్సింది, వారు కొంతమంది మార్గ మధ్యంలో ఉన్నారు. మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ముందుగా సార్ అందరూ లేచి కూర్చొని వందే మాతర గేయాన్ని ఆలపిద్దాం. ఏ శాతంగా రండి. సుబల మలయజ శీతల సస్య శ్యామల మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వేదిక మీద ఆహుతులైన పెద్దలు, వేదిక ముందు ఆహుతులైనటువంటి ఆత్మీయ బంధుమిత్రులందరికీ కూడా సోదరి మాదరాజు మాలతి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తుంది. మొట్టమొదటి బ్యాటింగ్ నాతోటే మొదలైంది. అంటే నాకు కొంచెం అవకాశం ఉంది మాట్లాడుకోవడానికి. కొద్ది మంది తర్వాత నేను మాట్లాడాల్సి వస్తే ఎత్తుక్కోవాల్సి వచ్చేదేమో. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా తాజాగానే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి ఉద్యోగ విరమణ సమావేశాల్లో చెప్పుకునేది ఏంటంటే, ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఉద్యోగ ప్రవేశం సాధారణంగా చేస్తారు. చాలామంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ సాధారణంగానే ముగిస్తారు. మా ఒక్క ఉపాధ్యాయ లోకానికి మాత్రమే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు అందరి మధ్య ఇంత వేడుకగా ఉద్యోగ విరమణ జరుపుకునే అవకాశం ఉంది. అది ఒక ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే జరిగింది. ఇది నేను చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించుకునే అంశం. మనిషి జీవితంలో అనేక దశలు ఉంటాయి. సాధారణ స్థితి ఉంటుంది, ఉచ్చ స్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఒక ఉచ్చ స్థితి అనేది ఒక దశలో తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, సోదరి మాలతి 40 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సత్తపల్లి వేల్సూరు మండలంలో పనిచేసినటువంటి పాఠశాలలు అన్నీ విలువైనవే, గుర్తుంచుకోదగినవే. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అత్యున్నతమైనటువంటి ఒక ఉచ్చ దశ సిద్ధారం అనే చెప్పాలి. 2009లో నేను అక్కడికి బదిలీ మీద వెళ్ళటం, సోదరి అదే స్కూల్కి ఎగ్జిట్గా రావటం,
2018 వరకు అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆ పాఠశాలలో కానివ్వండి, విధి నిర్వహణలో కానివ్వండి, సాధించినటువంటి అనేక మైలురాయిళ్ళు తన జీవితంలో చాలా కాలం పాటు మిగిలిపోయే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే సోదరులో సహజంగా పాఠాలు అందరం చెప్తాం, వృత్తి ధర్మంగా కానివ్వండి, అభిరుచి పాఠాల పరంగా కానివ్వండి. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించడం. ఏ విద్యార్థికి ఏ రంగంలో ఆసక్తి ఉందో గమనించి వాళ్ళని ప్రోత్సహించే విషయంలో సోదరి ముందడుగులో ఉండేది. మాకందరికంటే కూడా ఒక మార్గదర్శకంగా మాకందరికీ ఉండేది. ఇంకొక గొప్ప విషయం నేను గమనించింది ఏంటంటే ఒక్కసారి పిల్లల్ని అభిమానించి దగ్గరకంటూ తీసుకోవటం జరిగిందంటే ఆ పిల్లలు వాళ్ళ జీవితాలు ఒక మార్పు, ఒక అత్యున్నత దిశకు చేరినట్లే. ఒక్కసారి పిల్లల చేయట్టు తను స్వీకరించడం జరిగిందంటే ఆ దంపతులు ఇద్దరు కూడా శేషగిరి గారు మాత్రమే బడిలోనే కాకుండా ఇంటికి కూడా పిల్లల్ని తీసుకుని వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు నేర్పించి అన్ని మంచి చెడు అన్నీ కూడా ఇక్కడే ఉంది విద్యార్థి. వచ్చారా? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి సత్తుపల్లి శాసన పిల్లలకి జేబు సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండూ కావాలి. ఆ పిల్లల్ని గుర్తించడం, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వటం, ఆట అదనంగా చేసేటువంటి కార్యక్రమాలు. అలా పిల్లలను పద్యాలు చదవటంలో, రాయించడంలో శిక్షణనిస్తూ వాళ్ళతోటి అవధానాలు చేయించడంలో సోదరుని ప్రముఖమైనటువంటి పాత్రని నేను చెప్తున్నాను. ఇంకొకటి గొప్పగా చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే 10 ఏళ్ల క్రితం పిల్లల ఎడ్యుకేషన్ మండలంలో మంచి అభివృద్ధి పదవి వైపు నడిపిస్తున్నటువంటి మనమందరం అభిమానించే మన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య గారికి, మరి ఎల్లప్పుడూ కూడా మంచి దయాగుణంతో దయామయుడైనటువంటి డాక్టర్ దయానంద్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వృత్తులు అందరూ కూడా పెద్ద వయసు కలిగిన వాళ్ళు, పెద్దలు అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ, మరి మాలతి గారి గురించి చెప్పాలంటే అసలు చాలా చాలా ఉంది. వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ జీవితంలో దాదాపు 40 సంవత్సరాలు చేయడం అనేది జరిగింది. వారికి నేను డీడీఓగా ఉండి వారి యొక్క సర్వీసెస్ని నేను తీసుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇప్పుడే మధుసూదన్ రావు గారు చెప్పారు, దాశరథి శతకాన్ని చెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ పిల్లలందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ప్రతిరోజు వంట చేసి వాళ్ళకి పెడుతూ, వాళ్ళ యొక్క అభిరుచులకు తగ్గట్టు వాళ్ళకి అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ, మరి దాశరథి శతకం, వేమన శతకాల మొత్తాన్ని కూడా చక్కగా చెప్పించి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వాళ్ళకి చోటు కల్పించినటువంటి ఒక మంచి టీచరు మాలతి మేడం. మరి మాలతి గారు ఆ రకంగా పనిచేశారు అంటే శాస్త్రిరావు గారి సపోర్ట్ కూడా ఆ రకంగా ఉంది. ఇట్లా చేయాలి అంటే ఒక నిబద్ధత అనేది ఉండాలి ఉపాధ్యాయులకి, లేకపోతే కష్టం. మరి మాలతి గారిని చూస్తుంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వేణు గారు కానీ, సుధాకర్ గారు కానీ, వీళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఒక మంచి డిసిప్లిన్తో వచ్చి చక్కగా సొసైటీకి అందించినటువంటి ఒక మంచి కానుకలేమో అనిపిస్తుంటుంది. మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే మితంగా మాట్లాడటం సరే, చక్కగా ఆ వృత్తికే అంకితం అవటం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ లక్షణాలు. మరి అట్లా చక్కగా మారుతి గారు మరి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి చక్కగా బడిగట్టలు అనే ఒక బుక్ను కూడా
రాజుగారు మారుతి గారి ఆధ్వర్యంలో మన సత్తుపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక బుక్ను కూడా మనం ప్రింట్ చేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనా మరి ఉద్యోగ విరమణ అనేది తప్పదు కాబట్టి వారి భావి జీవితం సుఖశాంతులతో చక్కటి ఆరోగ్యాలతో మంచిగా విరతెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేశ్వరరావు గారు, మీరు ఆ బాధ్యతలో ఉండడం, విద్యా నోడల్ అధికారిగా ఉండడం అనేది మా అదృష్టం. చక్కటి సలహాలతో ముందుకు పోవడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి వచ్చినటువంటి 20వ వార్డు కౌన్సిలర్ పద్మజ్యోతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారిని ఆహ్వానించవలసిందిగా మేడం. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ సత్తుపల్లి హెడ్ మాస్టర్ అండ్ కాంప్లెక్స్ చైర్పర్సన్ ఆర్ శైలకుమారి గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శేషగిరిరావు గారు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి ఈరోజు వేదికను అలంకరించినటువంటి మంటార అమ్మాయి గారి దంపతులకి మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మారుతి గారిని నాకు ఫ్రెండ్ అని చెప్పాలో, లేకపోతే ఒక మార్గదర్శనం చెప్పాలో, గురుతుల్యులు అని చెప్పాలో తెలియని కన్ఫ్యూజనేనండి. చదువుకునేటప్పుడు ప్రతిరోజు మేడం గారిని ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. ఎప్పుడు కనిపిస్తారా పరిచయం లేదు అప్పుడు ఇంటర్లో. కానీ రోజు దాన్ని ఏమంటారు, మంచి శకునం లాగా అనమాట. మేడం గారు కనిపిస్తే మాకు ఆ రోజు మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మా ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నాము. ఆ విషయం నిన్నటి వరకు కూడా నేను మేడం గారికి చెప్పలేదు అది. సో అలా ఫీల్ అయ్యేవాళ్ళం మేడం గారిని చూడగానే. ఇప్పటికి కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా, ఎంత అంటే ఏదైతే బాగుండి, ఎంత మంచి శకునం అన్నట్లుగానే ఆ నవ్వు కానీ ఆ యాటిట్యూడ్ కానీ చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే నాకు మేడం గారు అంటే చాలా ఇష్టం. నా లైఫ్లో ఒక మంచి ప్రత్యేక స్థానం మేడం గారికి. ఎందుకంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే గాంధీనగర్ యూపీఎస్లో వెంకటేశ్వర గారి హెచ్ఎంగా ఉన్నప్పుడు అక్కడ సర్వీస్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ అప్పుడు మేడం గారు ఆల్రెడీ అప్పుడు అక్కడికే టీచర్గా చేస్తూ ఉన్నారు. నేను పోయి వారి కొలీగ్గా జాయిన్ అయ్యాను. సో చాలా కాలం వారితో కలిసి పనిచేశాను. చాలా విషయాలు నేను ఆ ఫస్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ ప్లేస్లోనే వీళ్ళని చూసి నేర్చుకోవడం జరిగింది. అక్కడ ఉన్న మంచి టీము, ఆ టీంతోనే నేను సర్వీస్లోకి వచ్చాక చాలా విషయాలు అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో కలిసిమెలిసి తిరిగిపోయారు. కానీ మా బాబుకి మాతాంటి అంటారు, రాకొచ్చినప్పుడు మాతాంటి అనుకుంటూ తిరిగేవాడు. సో వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు నా కాంప్లెక్స్లోనే నేను మళ్ళీ సత్తుపల్లి కాంప్లెక్స్కి రావడం, మేడం గారు పేట స్కూల్లో చేస్తూ రిటైర్ అవ్వడం కూడా మళ్ళీ కోఇన్సిడెన్స్గా ఉంది. జనరల్గా ఒక మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అన్నది కామన్గా ఇచ్చే స్టేట్మెంట్. కానీ ఇక్కడ నేను ఫీల్ అవుతున్నా, నేను కానీ మారుతి గారు కానీ మేడం మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. సో మేము ఇక్కడున్న 3 లేడీస్ కూడా మా వెనక వీళ్ళు ఉన్నారు అని ఆన్ ది డయాస్ గర్వంగా మేము చెప్పుకోగలం. అంటే ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అన్నది కాదు సార్. మా విజయం వెనక కూడా మీరు 200% ఉన్నారు. అది నిజంగా మా అదృష్టంగానే భావిస్తున్నాము. అలా ఎంకరేజ్ చేస్తూ మాకు ముందుకు నడిపించే వాళ్ళు కూడా కావాలి.
చరిత్ర కూడా అదే చెప్తుంది కదంటే బాల్య వివాహాలు రూపుమాపిన, వితంత్ర వివాహాలు రూపుమాపిన ఆడవాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళేమీ సాధించలేదు. వెనక మీరైన వాళ్ళ సపోర్టు అప్పుడు కూడా ఉండబట్టే వాళ్ళ సొసైటీలోకి వచ్చి మనగలుగుతున్నామనే చెప్పాలి. సో అంత సపోర్టు శేషగిరిరావు గారు టిల్ టుడే ఇస్తూనే ఉన్నారు మాలతి గారికి. నా ఉద్దేశంలో ఒక సక్సెస్ఫుల్ టీచరే కాదండి, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ మదర్, సక్సెస్ఫుల్ వైఫ్, వాటర్స్ అన్ని రకాలుగా మేడం గారిని నేను సక్సెస్కి ఒక ఎగ్జాంపుల్గానే భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరతాల భూముల మధ్య దీన్ని మనం ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఈ సన్మాన పత్రాన్ని చదవలసిందిగా రిటైర్డ్ టీచర్ మల్లికార్జున గారిని కోరుచున్నాము. మాలతి హృది వాక్చాతురితో పదుగురికి జ్ఞానబోధ పదిలముగా చేయగలిగి పరమార్థములన్ మది పెంచడి అధ్యాపక పదవి లభించుట వరముల భాగ్యం బహులే గృహిణీ పదవిని పొందియు మహిళగా సార్థకత కూర్చి మగువ తెగువన్ మహిళాధ్యాపక వృత్తిని సహనమున తరదాల్చి తాను సంతోషంబై అయ్యదేవరవారు అత్తింటవారట మా పుట్టినిల్లది మాదిరాజు మా సుశీలాదేవి మా బాపిరాజులు మా తల్లిదండ్రులై మమ్ముగనిరి అన్నదమ్ములాగురైదురు అన్నదమ్ములతోడ నాట్యమాడ తరగతి గదుండున భాగ్యమే శృణోతు సహనాభవతు సహనౌ భునక్తు. వచనం ఇక్కడి నుంచి బాల్యం విద్యాభ్యాసం తడబడ గుడి నడకలతో వడివడిగా మండలం తుమ్మూరు గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి గావించి కారణాంతరముల చేత జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణంలో సెకండరీ విద్యను పూర్తి చేసి తిరిగి తమ గ్రామానికి కూతవేటు దూరంలో గల సత్తుపల్లి జలగంగారావు డిగ్రీ కాలేజీలో కళాశాల విద్య పూర్తి గావించి చదువులలో మెటి అయి క్రమశిక్షణతో కూడిన విద్యను గరిపి తోటి వారి కన్నా ఉత్తమ శ్రేణులు విజ్ఞానాన్ని సమకూర్చుకొని ఇటు విద్యలోనూ అటు ఆటపాటలతోనూ తనదైన పాడిని చూపిస్తూ ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ప్రశంసలను పొందుతూ విద్యాభ్యాసం పూర్తి గావించారు. వివాహము సంతానం మృదు స్వభావం తేనె వంటి మనసు తోటి వారి అభిప్రాయాలని కలగలుపుకుపోయే మనస్తత్వం నిజాయితీకి నిదర్శనం కలిగి మూర్తిమత్వం కలిగిన మధుర మందుల భాషని సుహాసిని మాలతి గార్ల తల్లిదండ్రుల 10వ సంతానంగా పుట్టి అన్నలక్కల మార్గదర్శనంలో చక్కటి పేరు తెచ్చుకున్న ఈమెను అజయదేవర శివప్రకాశరావు రాధమ్మ గార్ల కనిష్ట కుమారుడు శేషగిరిరావుకు తగిన ఇల్లాలుగా భావించి 29/5/1985లో వీరికి వివాహం జరిపించినారు. వీరి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా రాధాకృష్ణ భరద్వాజ్, సాయి ప్రకాష్ కౌశిక్లు పుత్రరత్నాలుగా జన్మించారు. వీరును తల్లిదండ్రుల మార్గదర్శనంతో విద్యాభ్యాసం గడిపి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన ఆనంద శశికళ హరిణీరామును వివాహం చేసుకుని వేద చరిత్రను మనమరాలుగా హర్షిక్ అధర్వలను మనుమరుగా ఇచ్చినారు. ఉద్యోగ ప్రస్థానం పల్లె జీవనమే ఆదర్శ జీవనం అని భావించి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అనే సూక్తిని మనసులో ఉంచుకొని 29/3/1985లో పిఎస్ గుడిపాడు చతుపురులో
ఉద్యోగ ప్రవేశం చేసి ఆపై పిఎస్ లచ్చనగూడెం, ఆటిపై యూపీఎస్ రేజర్ల, తదుపరి యూపీఎస్ గాంధీనగర్, సత్తుపల్లి యూపీఎస్, సత్తుపల్లి యూపీఎస్ విద్యాలయాల్లో ఉద్యోగ ప్రయాణం సాగిస్తూ చివరగా ఎంపీపీఎస్ సదాశివుని పాలనలో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అవార్డులు, రివార్డులు. నిత్య శ్రమజీవి అయి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ తనదైన శైలిలో భర్త నేతృత్వంలో తోటి ఉపాధ్యాయుల మిత్రుల సలహాలు సూచనలతో నూతన ఆవిష్కరణలను రచిస్తూ విద్యార్థులను ప్రోత్సహించి చక్కటి శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయురాలుగా పాఠ్యపుస్తకమే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మూలమని భావించినప్పటికీ సాహిత్యంలో తనకున్న అభినవేశంతో దాశరథి వేమన శతకాలపై విద్యార్థులతో పద్యావధానం గావించి జిల్లా స్థాయిలో 2010 సంవత్సరంలో, రాష్ట్ర స్థాయిలో 2014 సంవత్సరంలో గుర్తింపును పొంది ఉత్తమోపాధ్యాయురాలుగా ప్రశంసలు పొందినారు. సృజన సాహితీ సంస్థ, గురుజ్యోతి మొదలైన స్వచ్ఛంద సంస్థల్లో ప్రవేశం కలిగి వారికి పలు సందర్భాల్లో సన్మానం పొందడం జరిగింది. భగవద్గీత శ్లోకాలను నేర్పించి దేశభక్తి గేయాలను పాడించి శతక పద్యాలను నేర్చుకున్నట్లో శిక్షణ ఇచ్చి వీరి విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించడానికి కృషి చేసి మన్నలను పొందినారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తన విద్యార్థులచే దాశరథి శతక పద్యావధానం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసకు పాత్రులైనారు. వీరు స్వయంగా అవును నిజం అనే మినీ కవిత్వం పుస్తక రూపం ఏర్పరిచినారు. బాల సాహిత్యంలో బడిమెట్లు, చిరుదివ్యలు, వేమన భాషామృతం పుస్తకాల సంపాదక మండలి సభ్యురాలుగా చేరి కవితలు, కథలు కూర్చారు. వీరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా 13 సంవత్సరాలుగా విద్యార్థులకు క్రీడలు, సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసి హద్దుల్లేని ఉత్సాహము మరియు విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలు ఎందరి హృదయాలను స్పృశించాయి. వీరు బోధించిన విద్యార్థుల హృదయాల్లో వీరి స్థానము సుస్థిరం. ఆకాంక్ష. నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న మాదిరాజు మాలతి గారు భర్త ప్రేమానురాగాలు పొందుతూ మునిమనమలతో వాడి పాడుతూ ఆయురారోగ్యాలతో భావి జీవితం గడపాలని, త్రిమూర్తుల అండా వీరికి నిండుగా ఉండాలని కోరుకుంటూ పిఆర్టీయు మండల శాఖ, సత్తుపల్లి అండ్ బంధుమిత్రులు. రచన కోటి కన్యాదానం సత్యసాయిరామ్, తెలుగు పండితులు అండి, సత్తుపల్లి 31/5/2024. వారికి నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వారిని సేవలతో సత్కరించి సార్ ఒకసారి చూడండి. కరతాళతో వారికి మనం అభినందన తెలుపుతాం. అదేవిధంగా వారిని సేవలతో సత్కరించవలసిందిగా డాక్టర్ దయానంద్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కోరుచున్నాం. పూలమాల కూడా మొదట పూలమాల కూడా ఇవ్వండి. సార్ మాట్లాడు. కొంచెం కరతాళతో వారిని ఉత్సాహపరచండి. ఎందుకంటే శాసగిరావు గారు, మాంతయ్య గారు మరి వివాహ బంధంలో మొదటిసారిగా 1985లో వారికి వివాహం జరిగింది. మరి ఎవరు ప్రపోజ్ చేశారో తెలియదు కానీ, గుర్తుందో లేదో కానీ ఎమ్మెల్యే గారు డాక్టర్ దయానంద్ గారు సమక్షంలో మరి డాక్టర్ దయానంద్ గారు కూడా వారు పాఠాలు చెప్పినట్టుగా నేను విన్నాను. అది నిజమెంతో కాదో నాకు తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. వారు కుమారుడు, వారి యొక్క కోడలు గారు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అదే సీట్లు అక్కడ ఆశీర్వదించండి. ఇప్పుడు తాళదములతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఒక మొక్కను కూడా బహుకరిస్తున్నారు.
యొక్క స్థానంలో ఆశీలు కావాల్సిందిగా డాక్టర్ దయానంద్ గారిని వారు ఎమ్మెల్యే గారిని ఒక క్షణం సార్. నెక్స్ట్ మీ పిఆర్టీయూ మండల శాఖ డాక్టర్ వారు ఈ యొక్క ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మనం కలవడం సాధ్యపడలేదు. దానికి కారణం ఏంటి అని అంటే పదే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వారిని ప్రత్యేకంగా కలవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. సార్ మీతో మళ్ళీ మేము కలుస్తాము. మా సమస్యలు మీరు వింటారు. సందర్భం వచ్చింది, మేము కలిసే అవకాశం మాకు దక్కింది. చాలా సంతోషం మేడం. కూడా వారు డాక్టర్ వృత్తిలో కొనసాగడం జరిగింది. మనందరూ తెలిసిన వ్యక్తే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ దయానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మాదిరాజు మారుతి గారు, శేషగిరిరావు గారి 15వ సన్మానానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ముఖ్యంగా శేషగిరిరావు గారు కూడా మా గురువు గారు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ అనుభవం ఉంది మాకు. అలాగే వారికి భావితరంలో రాబోయే కాలంలో మంచి ఆరోగ్యాలు కలిగేదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు ఏ స్కూల్స్లో ఉన్నా సరే వాళ్ళు గురువుగా కాకుండా తల్లిదండ్రులాగా పిల్లల్ని ప్రేమించారు కాబట్టి ఈరోజు వాళ్ళ నుంచి తయారైన ఎంతోమంది పిల్లలు విద్యావంతులాగా ఉన్నారు. మనందరికీ తెలిసిందే. వాళ్ళ కొడుకుల్ని ఎలా చదివించుకున్నారో వాళ్ళ విద్యార్థులను కూడా అదే శ్రద్ధతో చదివించారు కాబట్టి ఈరోజు ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు. వారికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, సామాజిక సేవ కార్యక్రమాల్లో మీరు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ విషయం ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది, దాంట్లో ఎలాంటిది లేదు. ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని స్కూల్స్కి మంచి స్కూల్స్గా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము పెట్టిన గోల్ కూడా విద్య మీద మీ యొక్క ఫోకస్ పెట్టాం. ఆ విధంగా మీకు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అండదండలుగా ఉంటాం. కాలేజీ స్కూల్స్ విషయంలో మీరు ఎంత శ్రద్ధ చూపించి ఎంత మంచి రిజల్ట్ తీసుకొస్తారో అంత మంచి పేరు మాకు కూడా తీసుకొస్తారనే ఆలోచనతోనే మీకు ఏం కావాలన్నా ఫెసిలిటీస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి మాలతి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన సభకి మేము హాజరవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎంతో పరిచయం, కుటుంబ స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, హితులు చెప్పాలంటే. మాది ఈ మామూలుగా దయానంద్ గారికి సారు గురువులు. అలాగే మరి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎన్నో సందర్భాల్లో కూడా సలహాలు చెప్పేవాళ్ళు. ఏదైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని దాన్ని సరిదిద్ది మాకు ఈ ఎలక్షన్స్ సమయంలో కానీ ముందు నుంచి కానీ ఎంతో సపోర్ట్ ఇస్తూ ఏదైనా చిన్న ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెచ్చి మమ్మల్ని కరెక్ట్ చేశారు. మా విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అలాగే మాలతి గారు చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం లేదు. మేడం మనిషి ఎంత మృదు స్వభావం మనందరికీ తెలుసు. మనసు ఎంత మెత్తన, తను పిల్లల్ని కూడా స్టూడెంట్స్ని కూడా సొంత పిల్లల్లాగా భావించి నాకు తెలుసు ఇంట్లో పెట్టుకొని మరి వారికి వంట చేసి పెడుతూ మేడం వాళ్ళని తీర్చిదిద్దారు చాలామందిని. మరి వేమన శతకాలు కానీ మరి దాశరథి శతకాల్లో శిక్షణ ఇచ్చి స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళతోటి అవధానం చేయించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మరి 2 సార్లు కూడా పురస్కారాలు పొందారు. అలాగే మరి ఇప్పుడు ఈ ఉద్యోగ విరమణతో వారి బాధ్యతలు అయిపోలేదు. ఇక నుంచి విద్య అనేది ఎప్పుడు కూడా నిరంతరం మీరు మీ సాధ్యమైనంత వరకు అందరికీ పంచుతూ ఉండాలి. అలాగే మాకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఈ స్కూల్స్ విషయంలో స్టూడెంట్స్ విషయంలో కూడా మీరు మాకు కూడా మీ విలువైన సలహాలు ఇవ్వాలని, మీ దంపతులిద్దరికీ కూడా ఆయురారోగ్యాలు మరి ఉండాలని, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. వారికి ధన్యవాదాలు. ఎక్కడున్నా ఇది చూసి చాలా సంతోషపడుతుంది, బాగా ఆశీస్సులు అందజేస్తుంది. వీళ్ళ ఫ్యామిలీకి విద్య వైద్యం అంటే అపారమైనటువంటి గౌరవం, భక్తి, అంకిత భావం అన్నీ ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ దయానంద్ మరి ఎమ్మెల్యే వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉన్నది. అదేవిధంగా
వాళ్ళు చాలా సమాజ సేవ చేస్తారు, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను గడించారు. అంతేకాదు అసలు ఎంత ఇదంటే, ఒకరోజు నేను క్యాజువల్గా వెళ్ళి ఎక్కడ పని చేస్తున్నాను సార్ అంటే, వైరా లాస్ట్ రిటైర్మెంట్లో ట్రాన్స్ఫర్కి అయ్యాను, అది రూల్స్ ప్రకారం అది ఇది అంటే, అయ్యో ఏం తిరుగుతారు ఇప్పుడు రిటైర్మెంట్లో అని వెంటనే ఎంపీ గారికి చెప్పి వితిన్ 1 monthలోనే మళ్ళీ నాకు తిరగకుండా ఏర్పాటు చేసి, అసలు నేను చాలా ఆశ్చర్యపడి నేనేం చెప్పలేదు కూడా. ఆయన అడిగారు క్యాజువల్గా, నేను చెప్పాను. వెంటనే ఆనాడు ఎంపీ గారితో మాట్లాడి డిఓ గారితో మాట్లాడి ఎమ్మటే డిప్యుటేషన్ అరేంజ్ చేశారు. నేను మర్చిపోను. నాకు అనేక రకాలుగా ఏ ప్రాబ్లం అర్ధరాత్రి వచ్చినా సరే నేను వెళ్ళానంటే అసలు ఎంతమంది ఉన్నా కానీ రండి సార్ అని పిలిచి చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు కూడా అంతే ఉండేవాళ్ళు. ఆ కుటుంబ సాన్నిహిత్యం అసలు మదర్ తెరిసా ఇది సూటబుల్ నేమ్ ఫర్ అమ్మ అంతే. ఎందుకంటే ఫస్ట్ నేనే అడ్రస్ చేశాను ఆ మాటను కూడా. ఒక 500 సంవత్సరాలు రాయలవారి శతాబ్ది ఉత్సవాలలో ఫస్ట్ ఆ మాట మాడింది నేనే అక్కడ రాసి. ఆమెగారు కూడా చాలా సంతోషపడ్డారు నిజంగా. అట్లనే మా పెద్ద బావ గారు లాస్ట్ స్టేజ్లో ఉంటే కూడా ఈయన నాకు సీనియర్ చిత్రకుళ్ళు అని చెప్పి మా ఆరోగ్యమ్మ గారు తీసుకెళ్ళి అక్కడ మరి లాస్ట్ అక్కడే జరిగింది పాపం వాళ్ళంతా లాస్ట్ స్టేజ్. అట్లా మా అమ్మగారిని కూడా లాభం లేదు తీసుకెళ్ళమంటే అక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళు సేవ చేశారు. అసలు మర్చిపోలేని సంఘటనలు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ వాళ్ళని కానీ వీ నెవర్ ఫర్గెటింగ్ అవర్ లైఫ్. అదే కంటిన్యూ కావాలి మా సంబంధం, మానవ సంబంధాలు కానీ సామాజికంగా వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మంత్రిగా కూడా చూడాలి, మా దయానిధిని కూడా ఉన్నత స్థితిలో చూడాలని మనస వాచ కర్మ త్రికృతిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డాక్టర్ దయానంద్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి మన మాలతి గారు, మరి వారి భాగస్వామి శేషగిరి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి అతిథులు అందరూ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా టీఎస్యూటీఎఫ్ సత్తుపల్లి మండల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, నేను ఈ మధ్యకాలంలో అనేక రకమైన మేము రిటైర్మెంట్ కార్యక్రమాలకు అటెండ్ అయినాం. కానీ మాలతి మేడం గారు విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు చూసి తెలుస్తుంది. ఎందుకంటే మేము అటెండ్ అయిన కార్యక్రమాలు ఎక్కువగా మోర్ దాన్ టీచర్స్ అటెండ్ అవుతారు. ఇక్కడ 50% బంధువులు, 50% ఉపాధ్యాయులు. ఇంత చక్కటి ఉపాధ్యాయులు, యువ ఉపాధ్యాయులు ఈ రోజుల్లో ఉండడం నిజంగా మా అదృష్టం. సరే, మేడం గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి రోజుల్లో మనందరికీ తెలుసు, తెలుగు జనరల్గా పేరెంట్స్లో ఉన్న సరే వీక్ పాయింట్ ఏదైనా కానివ్వండి, మా పిల్లవాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదండి, తెలుగు మాట్లాడలేకపోతున్నారండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారండి. అంటే తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం అనేది వాళ్ళకి హై స్టేటస్. అట్లా అటువంటి సిచ్యువేషన్ వాళ్ళ సొసైటీలో ఉన్న సందర్భంలో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు మేడం గారు. కాన్సెప్ట్ ఏంటంటే, మాతృభాషలో రాణించిన విద్యార్థులు మిగతా భాషల్లో, మిగతా సబ్జెక్టులలో 100% సక్సెస్ అవుతారు. ఆ కాన్సెప్ట్ గుర్తించిన ఏకైక ఉపాధ్యాయులు ఉన్నారంటే దట్టు మాలతి గారు నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఆ విధంగా మేడం గారు పిల్లల మీద ఎఫర్ట్ పెట్టారు. వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే పిల్లలందరూ కూడా పద్యాలు కానీ అవన్నీ చేయడం వారి యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఇందాక చెప్తున్నారు మధుసూదన్ రాజు గారు, వారి యొక్క సహకారంతో నిజంగా బ్రహ్మాండమైన ఎఫర్ట్ పెట్టేసి సత్తుపల్లి మండలాన్ని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే మాలతి గారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి యొక్క కృషి మరి సక్సెస్ ఉంటేనే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఆ విధంగా మేడం గారు ఒక ఉపాధ్యాయులుగా సక్సెస్ అయ్యారు, ఒక మంచి కుటుంబ సభ్యురాలు కూడా సక్సెస్ అయ్యారు. మరి వారి విజయానికి ప్రత్యేకంగా మరి ఎంత సక్సెస్ రేట్ సాధించారని మాకు కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే
మేము ఉపాధ్యాయ వృత్తిలో మంచిగా సక్సెస్. సుమారు 40 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా చేసి జిల్లా రాష్ట్ర అవార్డులు పొందడం కాకుండా కవిగా రచయితగా కూడా అనేక విజయాలు సాధించినటువంటి భారతి గారు. వాళ్ళ హస్బెండ్ శాస్త్రిరావు గారు కూడా నాకు చిన్నతనం నుంచి తెలుసు. ఆయన నాతో కలిసి కూడా పనిచేశారు. వారు చాలా మా ఊరు పక్కనే ఊరు కావడం వల్ల దాదాపు ఆల్మోస్ట్ చిన్న వయసు దగ్గర నుంచి నాకు పరిచయం ఉన్నటువంటి శాస్త్రిరావు గారు. మరి వారి కుటుంబాన్ని గురించి కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి మనుషులు. మరి వారి యొక్క శేష జీవితం, రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా జరగాలని మనసా కోరుకుంటూ సెలవు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, స్టేజీ మీద ఉన్న పెద్దలందరూ, ముందున్న పెద్దలందరూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి సన్మాన గ్రహీత శాస్త్రిరావు గారి మేడం గారు, మరి మాలతి మేడం గారు, వారు మీరు ఇప్పటివరకు అందరూ చెప్పారు మంచిగానే. వారి జీవితం అంతా వారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం పని చేస్తే, మనం ఏ ఇతరం వేస్తే ఆ పంట ఉంటుంది. పిల్లలకి మంచిగా విద్య నేర్పాలి, నేర్పితే ఫలితం బాగుంటుంది అనే ఉద్దేశంతో మంచిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా శాస్త్రీరావు గారు నేను చేసిన, మాలతి మేడం గారు వేరే చోట చేసినారు. సరే ఎక్కడ చేసినా భార్యాభర్తలు ఇద్దరు నేర్పాలి. ఈ చదువు వారు ఇద్దరు కూడా డెడికేటెడ్గా మంచిగా ఉపాధ్యాయులుగా, మొత్తం ఉపాధ్యాయులుగా మంచిగా పనిచేసి, ఎక్కడ పనిచేస్తే అక్కడ విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండే విధంగా కృషి చేసి మంచి భావి తప్పకుండా మా పిల్లలు తీర్చిదిద్దారు. అదేవిధంగా వారి పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఇప్పుడు మంచి పొజిషన్లో బాగున్నారు అంటే వారి మీద మంచి టీచర్స్ కాబట్టి వారి పిల్లలు కూడా మంచి పొజిషన్కి వచ్చినారని నేను అనుకుంటున్నా. ఇదే విధంగా వారు కూడా కొని ఉంటారు, మంచిగా మనం చదువు చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే ఏదో రావడం పోవటమే కానీ చదువు చెప్పడాన్ని చెప్పే విషయంలో కొంచెం వెనకాడతారు. మరి ఈ ఇద్దరు భార్యాభర్తల విధానమైన మనుషులే కాదు. మనం ఏం చేయాలో, మన పని ఏంటో, మన కర్తవ్యం ఏంటో అది మనం తప్పనిసరిగా చేయాలని, తూచా తప్పకుండా చేయాలని పట్టుదలతో మంచిగా ఇద్దరు పనిచేశారు. మరి ఆ విధంగా వారి లైఫ్ పిల్లలు కూడా మంచిగా బాగున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మరి వారికి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పుత్ర పౌత్రుల పర్యాంతం కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థి సంఘ మండల అధ్యక్షులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, 5వ శాస్త్రిరావు గారు, మాలతి గారి యొక్క కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పక్షాన, జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మాలతి మేడంకి తెలియపరుస్తూ, మరి వేదిక మీద అతిరథ మహారాజులందరూ కూడా వారి దంపతుల గురించి చెప్పడం జరిగింది. మన శాసనసభ్యులు రాఘమయ్య గారు, దయానంద గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతమంది మాట్లాడిన తర్వాత వారి గురించి చెప్పే విషయంలో మరి శాస్త్రిరావు గారు, మాలతి గారి దంపతులు విషయంలో ఒక భార్యాభర్తల యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు మరి దంపతులుగా సమాజం ఆదర్శంగా తీసుకునేటటువంటి విధానంలో వారిని తీసుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా భర్త ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, పిఆర్టీ నాయకుడిగా శాస్త్రిరావు గారు ఉన్న సందర్భంలో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా శాస్త్రిరావు గారు ఉన్న సందర్భంలో, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ గురుజ్యోతి స్థాపనలో మరి శాస్త్రిరావు గారికి బాసట నిలవడంలో, అదేవిధంగా జిల్లా సాధన ఉద్యమంలో నాయకుడిగా శాస్త్రిరావు గారు ఉన్నప్పుడు ఆయనకి వెన్నుదన్న వహించడంలో, మరి ఒక పక్క గృహిణిగా ఉంటూ, ఉపాధ్యాయురాలుగా ఉంటూ, భర్త చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు
చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మరి ఏకైక మహిళ ఈ ప్రాంతంలోనే మాలతి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అన్ని సంఘటనలకి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఆయన పిఆర్టీయు ఎప్పుడో మండల అధ్యక్షుడిగా, జిల్లా బాధ్యుడిగా, రాష్ట్ర బాధ్యుడిగా శేషగిరిరావు గారు ఉంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పిఆర్టీయు కార్యకర్తగా ఏ కార్యక్రమం ఉన్నా సరే పిఆర్టీయు సంఘంలో మా ఇంట్లో మా ఆడవాళ్ళు హాజరైనా హాజరు కాకపోయినా కానీ శేషగిరిరావు గారు వెనకాల సంఘం పట్ల కట్టుబాటుతోటి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి ఉపాధ్యాయులు పిఆర్టీయు సంఘ కార్యకర్త మాలతి గారు అంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో శేషగిరి సారు ఆధ్వర్యంలో మేము ఉద్యమం చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 17న జెండా ఎగరవేయడం అంటే మాటలు కాదు, ఆ రోజుల్లో నిషేధం. ఆఫీసర్స్ క్లబ్లో మరి ఆ రోజు విఆర్ఓల భవనంలో మేము దొంగచాటుగా ఎగరేస్తుంటే ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏకైక ఉపాధ్యాయురాలు మాలతి మేడం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆమె భర్త అడుగుజాడల్లో దేనికైనా సిద్ధం. ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు పోలీసులు, అయినప్పటికీ జై జయ హే తెలంగాణ జనని జై కేంద్రం అని చెప్పి ఆ జెండాకి మరి సల్యూట్ కొట్టి గొంతు కలిపినటువంటి వ్యక్తి మాలతి మేడం. అదేవిధంగా అమరవీరులో స్తూపం కడతాము అంటే మొట్టమొదటి విరాళం 5,000 రూపాయలు ప్రకటించింది ఈ దంపతులేనని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా గురుజ్యోతి అధ్యక్షుడిగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం పెట్టాలి, ఉపాధ్యాయులందరికీ ఆ విగ్రహం మరి ఒక కనువిప్పుగా ఉండాలి, మన ఉపాధ్యాయులు ఎక్కడికి వెళ్తేందుకు మన విగ్రహం మనం పెట్టుకోవద్దా అని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని బాలికల హై స్కూల్ ముందు పెట్టడంలో ఈ దంపతులు పోషించినటువంటి పాత్ర ఈ సమాజం మర్చిపోలేదు, ఉపాధ్యాయ సమాజం మర్చిపోలేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు జిల్లా సాధన ఉద్యమంలో కూడా మరి శేషగిరి సారు మాలతి మేడం ఏ పిలిపించినప్పటికీ ఆ రోజుల్లో జేఏసీ పాల్గొనేటటువంటి వ్యక్తులు. ఇట్లా ప్రతి విషయంలో ఉంటూ వృత్తిపరంగా ఇందాకే చెప్పారు, మేము ప్రత్యక్షంగా చూసాం వారి యొక్క పాత్ర. ఇంట్లో పిల్లల్ని వారు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, వర్గాల మతాలు కులాలకు అతీతంగా వాళ్ళల్లో ప్రతిభ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి వాళ్ళని ప్రతిభ బయటికి తీయటంలో ఆ దంపతులు పోషించినటువంటి పాత్ర ఈ సమాజంలో ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాహితీ పరంగా మాలతి మేడం చేసినటువంటి కృషి మరి నేను ఎంతవరకు కూడా శేషగిరిరావు గారు కూడా మంచి పండితులు, కానీ ఆయన ప్రోత్సాహంతో అవును నిజం అనే పుస్తకాన్ని డిగ్రీ కళాశాలలో మరి వారి బంధువులు మరి నాకైతే అంతేగాని గుర్తుకొస్తుంది గారంటే ప్రదీప్ గారు అనుకుంటా సినీ నాటులు వారి బంధువులు వారిని తీసుకొచ్చి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె రచించిన పుస్తకాన్ని ఈ సమాజానికి పరిచయం. అదేవిధంగా వారు అనేక పుస్తకాలకి మరి చేతినిచ్చారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి దాతృత్వ గుణంతో ఈ ప్రాంతంలో అనేక పుస్తకాలు ప్రచురణ అయ్యాయి, మరి చిన్నారులకు అందుబాటులో ఉన్నాయి, సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చారంటంలో కూడా అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా సాహిత్య రంగానికి వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా వాళ్ళని అభినందించాలి. కొడుతున్నారు అప్పట్లో కొట్టండి ఒకసారి, ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి అది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. ఏదైతేనేమి పిఆర్టీయు కార్యకర్తగా వాళ్ళు ఉన్నందుకు శేషగిరి సార్ రిటైర్డ్ అవుతుంటే వైరాకి పిఆర్టీయు రాష్ట్ర అధినాయకుడు పట్టాపురం మోహన్ రెడ్డి కానుంచి ఎమ్మెల్సీల కానుంచి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వరకు ఆయన పాఠశాల బొమ్మ ముందుకు వచ్చి ఆయన సన్మానించినటువంటి నేపథ్యమే పిఆర్టీకి వారికి ఉన్నటువంటి కమిట్మెంట్. ఇక మాలతి మేడం రిటైర్మెంట్ అయితే వారికి కూడా నవ్వుతో నభవిష్యత్తుగా ఈ ప్రాంతంలో ఎవరికీ జరగలేదు దంపతులకు జరిగినట్లు పూరా రాఘవరావు రెడ్డి పిఆర్టీ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూర రవీందర్, సత్తుపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో, సత్తుపల్లి రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో
ఖమ్మంలో సన్మానించినటువంటి ఘనత మారుతి మేడంకి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక కార్యకర్త కమిట్మెంట్ ఉంటే రాష్ట్ర జిల్లా మొత్తం ఎమ్మెల్సీలతో సహా నాయకులు వాళ్ళని అభినందిస్తారనడానికి ఈ దంపతులు ఇద్దరే ఉదాహరణ. పిఆర్టీ సంఘం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి కూడా ఈ దంపతుల ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అట్లాంటి పిఆర్టీ సంఘానికి మీరు ఇచ్చిన సేవలు, ఇక్కడ ప్రాంతీయ కార్యాలయానికి మీరు అందిస్తున్న సేవలు భవిష్యత్తులో కూడా సంఘానికి అందించాలని మండల శాఖ కానీ ప్రాంతీయ కార్యాలయం కానీ భవిష్యత్తులో మీ సేవలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు మరి చక్కటి పిల్లలు ఇచ్చారు. మరి వారితో కూడా మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వీరు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు సిద్ధమంటారు. వాళ్ళు ఎల్లలు దాటి ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమంలో మరి వాళ్ళకు ఒక సంతోషం, మంచిగా వాళ్ళు ప్రయోజకులయ్యారు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని పిఆర్టీ రాష్ట్ర సంఘ, జిల్లా సంఘ, మండల శాఖల పక్షాన్ని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి వేణుగోపాల్ రెడ్డి గారికి, ఆ దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై పిఆర్టీ, జై తెలంగాణ.